వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల మన ముందున్నటువంటి సవాళ్లు. వ్యవసాయ ఉత్పత్తులు ఏమిటి? వ్యవసాయ ఉత్పత్తులు మనం ఆహారంలో తీసుకునేటటువంటి ఆహార ధాన్యాలు ఏమిటవి? వరి, గోధుమ, ఇవి రెండు కూడా ముఖ్యంగా మనం తీసుకునే ఆహార ధాన్యాలు, ప్రాథమికంగా తీసుకునే ఆహార ధాన్యాలు. అన్నం, గోధుమతో చేసేటటువంటి రొట్టెలు. తరువాత కూరలు, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు. వీటితో పాటు ప్రతినిత్యం మన ఆహారంలో ఉపయోగించే పాలు, అలాగే కొంతమంది ఉపయోగించేటటువంటి గుడ్లు, అలాగే మాంసం, చేపలు. ఇక్కడ ఈ ధాన్యాలతో పాటు అనేక రకాలైన పప్పు దినుసులు. ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తులు. పెరుగుతున్న జనాభా ఏదైతే ఉందో ఈ జనాభా యొక్క ఆహారపు అవసరాలను తీర్చడానికి ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవసాయ ఉత్పత్తుల యొక్క పెంపుదల అనేది జరగాలి. అంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్న జనాభాకు సరిపడినంతగా ఉత్పత్తి చేయబడాలి. ఈ అధ్యాయంలో మనం ఈ వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలను ఏ విధంగా చేయాలి, ఈ పెంపుదలను చేయడంలో మనకున్నటువంటి సవాళ్ళు ఏమిటి, ఆ సవాళ్లను ఏ విధంగా అధిగమించాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ జనాభాకు, ఆహార ధాన్యాల ఉత్పత్తికి, వ్యవసాయ ఉత్పత్తుల యొక్క రేటుకు, జనాభా రేటుకు గల సంబంధాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారనుకోండి. 4 వ్యక్తులకు ఎంత బియ్యం లేదా ధాన్యం, ఎంత బియ్యం అవసరం అవుతుంది? 4 వ్యక్తులు ఉన్న కుటుంబంలో వారికి అన్నం వండుకోవటానికి నెలకి సుమారుగా 50 కిలోగ్రాముల బియ్యం అవసరం అవుతాయి. 50 కేజీలు ఒక నెలకు. అదే మనం సంవత్సరానికి చూసామనుకోండి, సంవత్సరానికి ఎంత అవుతుంది? 50 × 12 600 కిలోగ్రాముల బియ్యం అనేది అవసరం అవుతుంది. అంటే 4 వ్యక్తులను ఒక కుటుంబానికి సంవత్సరానికి 600 కిలోగ్రాముల బియ్యం అనేది అవసరం అవుతుంది. ఆహార ధాన్యాలు 600 కిలోగ్రాములు. ఈ 600 కిలోగ్రాముల ఆహార ధాన్యాలని పండించడానికి ఎంత స్థలం కావాలి? 1.4 చదరపు మీటర్ల స్థలం కావాలి. దీని ఆధారంగా ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి, ఇన్ని లక్షల కుటుంబాల ఆహారపు అవసరాలను తీర్చడానికి ఎన్ని లక్షల ఎకరాల భూమిలో ఎన్ని క్వింటాల ఆహార ధాన్యాలు పండించబడుతున్నాయో మీరు లెక్క కట్టచ్చు. అలాగే జనాభా పెరిగిందనుకోండి, ఆహారపు ధాన్యాల అవసరత కూడా పెరుగుతుంది. ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయవలసిన భూమి కూడా పెరగాలి. ఇక్కడ చూస్తే 4 ఉన్నారు. ఇదే కుటుంబంలో 6 కానీ 8 మంది కానీ ఉన్నారనుకోండి. 8 మంది ఉంటే ఇక్కడ రెట్టింపు అవుతుంది. 100 కేజీలు, 1200 కేజీలు, 2.8 చదరపు మీటర్లు. కానీ ఆహారపు అవసరతను బట్టి, వ్యవసాయ ఉత్పత్తి యొక్క అవసరతను బట్టి భూమి అనేది పెరుగుతుందా? పెరగదు. ఎందుకంటే వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి భూమి ఏదైతే ఉందో అది స్థిరంగానే ఉంటుంది. వ్యవసాయాన్ని వినియోగించడానికి భూమి అందుబాటులో ఉన్నా అక్కడ పండించడానికి అనువైన వనరులు లేవనుకోండి, అంటే నీళ్లు లేవనుకోండి, అక్కడ భూమి అందుబాటులో ఉన్న వ్యవసాయం చేయడానికి కుదరదు. అందుచేత భూమి అనే దానికి ఒక నిర్దిష్టమైన పరిమితి ఉంటుంది. వ్యవసాయ భూమి అనే దానికి నిర్దిష్టమైన పరిమితి ఉంటుంది. అయితే మరి ఏం చేయాలి? జనాభా ఇప్పుడు పెరుగుతూ ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి. వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి అంటే ఆధునిక పద్ధతులను అవలంబించాలి, అంటే టెక్నిక్స్ను ఉపయోగించాలి. వివిధ రకాల పద్ధతుల ద్వారా పంటలో దిగుబడిని పెంచాలి. దిగుబడి పెంచడం అంటే ఏమిటి? ఇక్కడ ఉదాహరణకి వరి మొక్కలు ఉన్నాయి. ఈ వరి మొక్కల్ని మనం బాగా కృషి చేసి ఇక్కడ టెక్నిక్స్ ఉపయోగించి వివిధ పద్ధతులు పాటించి మొక్కలు బాగా పొడుగ్గా, ఏపుగా ఎదిగేలా చేస్తే దిగుబడి పెరిగినట్లు లెక్క కాదు. ఇక్కడ ఈ వరి మొక్కలు కానీ, గోధుమ మొక్కలు కానీ వాటి ఎత్తుతో మనకి సంబంధం లేదు.
మొక్క ఎంత ఏపుగా ఉందనే పెరిగింది అనే దాంతో సంబంధం లేదు, దానికి దిగుబడికి సంబంధం లేదు. ఇక్కడ సంబంధం ఉన్న విషయం ఏమిటంటే మొక్క ఎన్ని గింజలను కలిగి ఉంది, ఎన్ని కంకులను వేసింది, కంకులలో ఎన్ని గింజలు ఉన్నాయి అనేదే ముఖ్యం. ఒక మొక్క నుంచి మనం అధిక మొత్తంలో గింజలను పొందగలుగుతున్నామా లేదా అనేది ముఖ్యం. దీని ఆధారంగానే దిగుబడి అనేది లెక్క కడతారు. 1 ఎకరా స్థలంలో లేదా 1 చదరపు కిలోమీటర్ స్థలంలో ఉన్నటువంటి మొక్కల్లో ఎన్ని ఎక్కువ ధాన్యపు గింజలు వచ్చినాయి అనేదే ఆ ప్రాంతంలో వచ్చినటువంటి దిగుబడి కింద లెక్క కడతారు. అందుచేత ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతన పద్ధతులు, అలాగే రైతులు పాటించవలసినటువంటి వివిధ విషయాలు, అనేక సాంకేతికమైన విషయాలు, వీటిపై పరిశోధన చేసి రైతులకు ఆ సమాచారాన్ని అందిస్తారు. వీటన్నిటినీ పాటించడం ద్వారా, ఈ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు అదే స్థలంలో, అదే నిర్దిష్టమైన స్థలంలో నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడిని సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక పట్టిక చూద్దాం. పట్టికలో ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు దిగుబడి ఎలా ఉంది, జనాభా రేటు ఎలా ఉందో ఒకసారి పోల్చుకొని చూద్దాం. ఇక్కడ ఈ పట్టికలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రతి దశాబ్దంలోనూ జనాభా పెరుగుదల శాతం ఏ విధంగా ఉంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి శాతం ఎలా ఉంది, ఇందులో ఎంత శాతం పెరుగుదల రేట్ అనేది ఉందో ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ 1961-71 ఈ 10 ఏళ్ల కాలంలో 2.4% జనాభాలో పెరుగుదల కనిపించింది. అలాగే అదే సమయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2.83% ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. 1971-81లో 2.23% జనాభా పెరుగుదల ఉంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.8% ఉంది. అలాగే 81-91లో 2.16% జనాభా పెరుగుదల ఉంటే 3.13% ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంది. ఇక్కడ మనం ఎక్కువగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 1991-2000 మధ్యలో 1.95% జనాభా పెరుగుదల ఉంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి వచ్చి ఇక్కడ 1.1% మాత్రమే ఉంది. అంటే ఇక్కడ కేవలం పెరుగుదల రేటు 0.56. అంటే ఇక్కడ పెరుగుదల అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తి జనాభాకు సరిపడినంతగా జరగలేదన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే కొన్ని సందర్భాల్లో అక్కడ జనాభా పెరుగుదలకు అవసరమైనన్ని ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాబడలేదు. 2001-2011లో చూస్తే జనాభా పెరుగుదల శాతం 1.65 ఉంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.03. ఇక్కడ మనం ఈ క్రిందికి వచ్చే కదా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే జనాభా రేటు పెరుగుతూ ఉంది. అయితే పెరుగుతున్నటువంటి జనాభాకు సరిపడా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఇక్కడ జరగటం లేదు. అయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఏ కారకాల మీద ఆధారపడి ఉంటుంది? ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే దిగుబడి అనేది వివిధ కారణాల మీద ఆధారపడి ఉంటుంది. 1 నీటి లభ్యత, 2 సారవంతమైన భూమి, ఆ భూమిని సారవంతంగా చేసేటటువంటి వివిధ రసాయనాలు, ఎరువులు కానీ ఇతర రసాయనాలు కానీ, 3వది వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఈ వాతావరణం తుఫాన్లు కానీ మొదలైనవి వచ్చినప్పుడు, అంటే అతివృష్టి, ఎక్కువగా నీరు ప్రవహించినప్పుడు, లేదా వర్షాభావం, సరైన సమయంలో వర్షం పడకపోవటం, అలాగే వర్షం పడి నేల తయారుగా ఉన్నప్పుడు విత్తనాల లభ్యత, రైతుకి అప్పుడు విత్తనాలు లభించినట్లయితే సరైన సమయంలో వేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పదును పోయిన తర్వాత విత్తనాలు అందుబాటులోకి వచ్చాయనుకోండి, తేమంతా ఆరిపోయిన తర్వాత వేసే ప్రయోజనం ఉండదు. ఈ రకంగా వివిధ కారణాలు, అంటే వాతావరణం ఒక కారణం, విత్తనాల లభ్యత ఒక కారణం, ఎరువుల లభ్యత ఒక కారణం, అలాగే నీటి లభ్యత, భూసారం, ఇవన్నీ కూడా వివిధ రకాల కారణాలు. వీటితో పాటు అనేక రకాలైన క్రిమి కీటకాలు వీటిపై దాడి చేస్తాయి మొక్కలపై, వాటిని నివారించడానికి ఉపయోగించేటటువంటి క్రిమి సంహారకాలు, ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి కారకాలు. ఇప్పుడు మనం మరొక పట్టిక చూద్దాం. ఈ పట్టికలో వివిధ సందర్భాల్లో దిగుబడి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పట్టికలో వివిధ కారకాలు దిగుబడిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చర్చించుకున్నాం ఇంతకుముందు వివిధ రకాల కారణాలు ఏంటవి? దిగుబడిని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి? వాతావరణం, నీటి లభ్యత, ఒకవేళ నీరు కనుక భూమిలో తీసుకోకపోతే వర్షాధారితం, అంటే వర్షం పడేటటువంటి సమయం, వర్షం ఏ విధంగా పడుతుంది, ఎక్కువగా పడుతుందా తక్కువగా పడుతుందా, అంటే తుఫాను మాదిరిగా వస్తుందా, పంట బాగా పండిన తర్వాత తుఫాను వచ్చిందనుకోండి
ఆ పండిన దిగుబడి అంతా కూడా పాడైపోతుంది. అలాగే పంట నాటడానికి ముందు వర్షం పడాలి. ఆ వర్షం పడిన సమయానికి అన్నీ అందుబాటులో ఉండాలి. విత్తనాలు కానీ మిగిలినవి కానీ పరికరాలు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండాలి వర్షం పడిన సమయానికి. అందుచేత వర్షం అనేది ఒక కారకం. తర్వాత భూసారం, భూమి సారవంతంగా ఉండాలి, లేకపోతే పోషకాలు భూమికి అందించి మనం సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత క్రిమి కీటకాలు అంటే కీటకనాశులు అవన్నీ ఉండాలి. అదేవిధంగా కలుపు మొక్క నాశనులు లేదా కలుపు మొక్కలను తీయడం. ఈ రకంగా ఈ కారకాలన్నీ కూడా సరిగ్గా మనం చూసుకున్నట్లయితే దిగుబడి అనేది అధికంగా ఉంటుంది. ఇదే విషయాన్ని మనం ఇక్కడ పట్టిక రూపంలో చూద్దాం. వివిధ కారకాలు దిగుబడిని ఏ విధంగా ప్రభావితం చేశాయో. ఇక్కడ మనం 1 హెక్టార్ స్థలంలో ఎన్ని కిలోగ్రాముల దిగుబడి వస్తుంది వివిధ సందర్భాల్లో అనేది ఈ పట్టిక ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మొక్కల్ని నాటే కాలం అంటే సమయం అనేది ఒక కారకంగా తీసుకున్నట్లయితే వర్షం పడిన నెల తరువాత అంటే వర్షం పడిన చాలా కాలం తర్వాత కనుక పంట నాటినట్లయితే 3400 కిలోగ్రాములు పర్ హెక్టార్ దిగుబడి వస్తుంది. అదే వర్షం పడిన వెంటనే కనుక చేస్తే 5830 కిలోగ్రాములు పర్ హెక్టార్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే తేడా చాలా ఎక్కువగా ఉంది. అందుచేత వర్షం పడే సమయం అనేది చాలా కీలకమైనది. నేల సన్నద్ధంగా ఉంటుంది పంటకి. ఆ సమయంలో రైతులకు అన్ని అందుబాటులో ఉన్నట్టయితే వెంటనే పంట వేసినట్టయితే అధికంగా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉందని ఇక్కడ మనకి ఈ రెండింటిని పోల్చుకుంటే తెలుస్తుంది. రెండవ కారకం నిర్ణీత స్థలంలో అంటే మొక్క సక్రమంగా పెరగడానికి అధిక దిగుబడి ఇవ్వడానికి దానికి స్థలం అనేది అవసరం అవుతుంది. ఈ స్థలాభావం వల్ల ఎక్కువ మొక్కలు తక్కువ ప్రాంతంలో వేసామనుకోండి, వాటి మధ్య పోటీ నెలకొంటుంది. దేనికి? వెలుతురికి, సూర్యరశ్మికి. ఎందుకంటే దిగుబడి రావాలంటే మంచిగా సూర్యరశ్మి ఉండి కిరణజన్య సంయోగ క్రియ జరగాలి, ఆహార ఉత్పత్తి జరగాలంటే. అందుచేత మొక్కలు దగ్గరగా వేసుకుంటూ వెళ్ళామనుకోండి, తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు, దిగుబడి తగ్గిపోతుంది. ఎందుచేత? వాటి మధ్యన పోటీ పెరిగిపోతుంది. నేలలో నుండి పోషకాలకు పోటీ పెరిగిపోతుంది, బయట నుంచి వచ్చే సూర్యరశ్మికి పోటీ పెరిగిపోతుంది. ఈ నిర్ణీత స్థలంలో హెక్టార్కి 39,600 మొక్కలను కనుక నాటినట్లయితే 4100 కిలోగ్రాముల పర్ హెక్టార్ మనకి ఉత్పత్తి వస్తుంది. అదే హెక్టార్కి 19,800 మొక్కలు నాటినట్లయితే 5,130 కిలోగ్రాములు. అంటే తక్కువ మొక్కలకి ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎందుచేత? వీటి మధ్య పోటీ లేదు, మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుంది. మొక్క ఆరోగ్యకరంగా పెరగడం వల్ల దానికి దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది, గింజలు అనేవి బాగా వస్తాయి, దానికి మంచిగా వెలుతురు, నీటి లభ్యత, పోషకాల యొక్క లభ్యత ఇవన్నీ కూడా ఉంటాయి. రెండవది స్థలం. మొదటిది వర్షం వచ్చిన సమయం, రెండవది స్థలం, మూడవది కలుపు తీత. కలుపు తీత అంటే మనం ఏ పంట అయితే పండిస్తున్నామో ఆ పంటలో ఈ పంట మొక్కల మధ్యలో పెరిగేటటువంటి పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు. ఈ మొక్కల వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు, కానీ ఇవి ఈ యొక్క మనం పెంచే పంట మొక్క తీసుకునేటటువంటి పోషకాలని ఈ కలుపు మొక్కలు తీసుకుంటాయి. అంటే మొక్కలకి లభించే పోషకాలకు పోటీ ఏర్పడుతుంది. ఈ కలుపు మొక్కలు ఆ పోషకాలను వినియోగించేసుకోవడం ద్వారా ఈ పంట మొక్క యొక్క దిగుబడి తగ్గిపోతుంది. అందుచేత ఈ కలుపు మొక్కలన్నింటినీ తొలగించాలి. ఇది 2 రకాలుగా చేస్తారు. ఒకటి రసాయనాలు ఉపయోగించడం, కలుపు మొక్క నాశనులు, ఇవి స్ప్రే చేయడం ద్వారా కలుపు మొక్కలను చంపచ్చు, అదొక పద్ధతి. రెండవది భౌతికమైన పద్ధతి, చేతులతో కలుపు మొక్కలను ఏరి తీసేయడం, కలుపు తీత అంటారు. కొన్ని సందర్భాల్లో మనం వేసుకున్నటువంటి మొక్కల మధ్యలో ఖాళీలు ఉండి ఆ ఖాళీ స్థలంలో కనుక కలుపు మొక్కలు పెరిగినాయి అనుకోండి, ఇనప చట్రాలతో తొక్కించి ఆ కలుపు మొక్కలను చంపేస్తారు, అదో పద్ధతి. పద్ధతి ఏదైనప్పటికీ కలుపు మొక్కలను తొలగించడం ద్వారా కూడా మనం దిగుబడిని పెంచవచ్చు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకసారి కలుపు తీశారనుకోండి, పంట వేసిన తర్వాత 4040 కిలోగ్రాములు వస్తుంది. 2 సార్లు కలుపు తీస్తే 5200 వస్తుంది. అంటే కలుపు తీయడం ద్వారా మనం ఇక్కడ దాదాపుగా 1000 కిలోగ్రాముల అధిక దిగుబడి పొందగలిగాము. అంటే కలుపు ఈ విధంగా దిగుబడికి నష్టం కలిగిస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తరువాత కారకం పోషకాల సరఫరా. మొక్కల పెరుగుదలకి, ధాన్యాల ఉత్పత్తికి కావాల్సినటువంటి పోషకాలు భూమిలో వేయాలి. మనం ఒకే భూమిని అనేక తరాలుగా పంటలకు వినియోగిస్తున్నాం పంట పండించడానికి. అందుచేత అందులోని పోషకాలు ఏమవుతున్నాయి? వినియోగం అయిపోతున్నాయి. భూమిలో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా వినియోగం అయిపోతున్నాయి. అవి ఆహారం రూపంలో, అవన్నీ కూడా గింజల్లోకి, మొక్కల రూపంలోకి వచ్చేస్తూ ఉన్నాయి. వాటి యొక్క లోపం అనేది ఏర్పడుతూ ఉంది, డెఫిషియన్సీ. అందుచేత నేలకి ఆ పోషకాలు, నేలలో ఏ పోషకాలు అయితే తక్కువగా ఉన్నాయో
ఆ పోషకాలకు భూసార పరీక్ష జరిపించి ఆ భూసార పరీక్షలో వాళ్ళు చెప్తారు ఈ పోషకాలు వేస్తే సరిపోతుంది ఈ నేలకి అని చెప్పి ఆ పోషకాలను మనం చేర్చాలి. అయితే పోషకాల వల్ల దిగుబడి పెరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ పట్టిక గమనిస్తే ఫాస్ఫరస్ లేకుండా అయితే 4570, 56 కిలోగ్రాముల ఫాస్ఫరస్ వేసినప్పుడు 44,660 పెరుగుదలను మనం గమనించవచ్చు. అలాగే నత్రజని లేకుండా 4,320, 78 కేజీల నత్రజని కలిపినప్పుడు 4,900. అంటే నత్రజని పోషకం మనం సరఫరా చేసినప్పుడు పెరిగింది ఉత్పత్తి, ఫాస్ఫరస్ పోషకం సరఫరా చేసినప్పుడు ఉత్పత్తి పెరిగింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఉత్పత్తి పెంచడానికి, దిగుబడిని పెంచడానికి పోషకాల సరఫరా కూడా ఒక కారకం. అందుచేత ఇక్కడ ఇచ్చే 4 కారకాల్లో ఒకటి నీటి లభ్యత, వర్షం పడిన వెంటనే నాటడం. రెండవది స్థలం, మొక్క పెరుగుదలకు సరిపడినంత స్థలం ఉండాలి. మూడవది కలుపు తీయాలి. నాలుగవది పోషకాల సరఫరా. అధిక ఆహార ఉత్పత్తిని సాధించటం ఎలా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం వివిధ కారకాల ప్రభావంతో దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది అనేది. అయితే ఇప్పుడు మనం పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచవలసిన అవసరం ఉంది. అయితే ఈ అధిక దిగుబడి లేదా అధిక ఆహార ఉత్పత్తి సాధించడానికి ఇక్కడ మనం ఏమేమి చేయొచ్చు అనే విషయాలను చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సాగు నేల విస్తీర్ణాన్ని పెంచడం, రెండవది ప్రస్తుతం సాగులో ఉన్న భూమిలో దిగుబడి పెంచడం. సాగు నేల విస్తీర్ణాన్ని పెంచడం అనేది సాధ్యం కావటం లేదు. సాగు నేల అందుబాటులో ఉంది. ఉదాహరణకు మన రాష్ట్రం తీసుకుంటే మన రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో సాగుకు వీలయ్యేటటువంటి భూమి అందుబాటులో ఉంది. కానీ సాగుకి అవసరమైనటువంటి నీరు లభ్యత లేదు, వర్షపాతం లేదు కొన్ని ప్రాంతాల్లో, అలాగే భూగర్భ జలాలు కూడా లేవు. భూగర్భ జలాలు ఉన్నప్పటికీ కూడా చాలా లోతులో ఉన్నాయి. భూగర్భ జలాల లభ్యత అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే భూగర్భ జలాలు రీఛార్జ్ కావటం లేదు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితులు లేవు. అలాగే వర్షాలు కూడా తక్కువగా ఉన్నాయి. అందుచేత ఈ వర్షాభావం వల్ల, భూగర్భ జలాల కొరత వల్ల కూడా సాగునేల అందుబాటులో ఉన్న అది పెంచుకోవడానికి లేదు, అక్కడ వ్యవసాయం చేయడానికి లేదు. ఒకవేళ ఈ సాగునేల విస్తీర్ణాన్ని కనుక పెంచాలి అని అనుకుంటే నీటిని సరఫరా చేయాలి. నీటిని సరఫరా చేయాలంటే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నదుల్లోంచి వస్తుంది. నదుల్లోంచి వచ్చేటటువంటి నీటిని మనం సక్రమంగా వినియోగించుకుని పంటలకు సరఫరా చేసి ఈ సాగునేల విస్తీర్ణాన్ని పెంచాలంటే ఇక్కడ దీనికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఆనకట్టలు నిర్మించాలి. ఆనకట్టలు నిర్మిస్తే వచ్చే సమస్యల్లో తాగునీటి సమస్య వస్తుంది. నీరుని నిల్వ చేశారనుకోండి వ్యవసాయం కోసం, తాగునీటి సమస్య వస్తుంది. ఆ నీటిని విడుదల చేయాలి. అందుచేత ఆనకట్టలు నిర్మించడం అనేది చాలా క్లిష్టమైన పని, ప్రభుత్వాలు చేపట్టవలసిన పని. రెండవది, ఒక్కొక్క చోట నీరు ఆ ప్రాంతం కంటే తక్కువ ఎత్తులో ప్రవహిస్తూ ఉంటుంది పల్లల్లో. సాగు భూమి ఉన్న చోటకి నీటిని సరఫరా చేయాలంటే అక్కడ మోటార్ల ద్వారా, పంపుల ద్వారా నీటిని తోడాలి. ఎత్తిపోతల పథకాలు పెట్టాలి. ఎత్తిపోతలు ఇవి 2 కూడా చాలా సంక్లిష్టమైన కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి. అధిక మొత్తంలో నిధులు కావాలి. తద్వారా సాగు భూమి విస్తీర్ణాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం రెండో అంశం, ప్రస్తుతం సాగులో ఉన్న భూమిలో దిగుబడి పెంచడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి భూమిలో దిగుబడి ఎలా పెంచాలి? భూమి ఇక్కడ పెరగలేదు. ఎందుకంటే భూమి పెంచుకుని పోవాలంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు సాల్వ్ చేసుకుని పోవాలి. అక్కడ ఈ సవాళ్ళు అనేవి చాలా పెద్దవి. ఆనకట్టలు నిర్మించడం, ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సరఫరా చేయటం, ఇవన్నీ కూడా చాలా దీర్ఘకాలంలో జరిగేటటువంటి పనులు, సంక్లిష్టమైన పనులు. ఇక్కడ ప్రస్తుతం సాగులో ఉన్న భూమి సంగతి కనుక చూస్తే దీంట్లో దిగుబడి ఎలా పెంచగలుగుతాము? ఇందులో ఉన్న అంశాలు చూడండి. ఒకటి, అధిక దిగుబడి వంగడాల అభివృద్ధి. అధిక దిగుబడి ఇచ్చేటటువంటి వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విత్తనాల నుంచి, దేశీయ రకాలైనటువంటి విత్తనాల నుంచి హైబ్రిడ్ విత్తనాలు తయారు చేస్తారు. ఈ హైబ్రిడ్ విత్తనాలకు ఉండేటటువంటి లక్షణాలు ఏంటంటే కొంతవరకు వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకుని నిలబడగలుగుతాయి, ఉత్పత్తి అధికంగా ఉంటుంది, ఎక్కువ గింజలు పోస్తాయి, సైజు పరిమాణం బాగుంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది, అందుచేత దిగుబడి పెరుగుతుంది. ఈ రకంగా ఉపయోగకరమైన లక్షణాలు ఉన్నటువంటి విత్తనాలను పెంచుతారు. ఆ మొక్కలను, ఆ విత్తనాలను సేకరించి రైతులకు సరఫరా చేస్తారు. ఈ అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడాలను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి పొందడానికి సాధ్యం అవుతుంది రైతులకి. రెండవ పద్ధతి పంట మార్పిడి. పంట మార్పిడి అంటే ఒక భూమిలో
ఎప్పుడూ ఒకే రకం పంట పండించకుండా, ఎప్పుడూ వరే పండించకుండా మధ్యలో చెరుకు అలాగే మొక్కజొన్న ఇలాగ పంటను మార్చడం ద్వారా ఆ భూమిలో ఉండేటటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో ఒక సమతా స్థితిలో ఉంటాయి. ఒకే పంటను మనం తిరిగి పండిస్తూ ఉంటే ఆ భూమిలో ఏదో ఒక పోషక లోపం ఏర్పడుతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గిపోతుంది. అందుచేత పంట మార్పిడి అనేది అవసరం. అలాగే ఎప్పుడు ఒకే పంటను మనం పండించినట్లయితే క్రిమికీటకాలు ఎక్కువగా పంటని నాశనం చేసేదానికి అవకాశం ఉంటుంది. మనం పంటను మారుస్తూ ఉన్నాం అనుకోండి, అందులో ఉన్నటువంటి క్రిములు అవన్నీ కూడా మనుగడ సాగించలేవు, పంట మారిపోతూ ఉంటుంది. అందుచేత ఈ క్రిమి కీటకాల వల్ల ఉండేటటువంటి దుష్ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు పంట మార్పిడి ద్వారా. తర్వాతది మిశ్రమ పంటలు. 2-3 రకాల పంటలు కలిపి వేయటం ద్వారా దిగుబడి పెరుగుతుంది, అనేక రకాలైనటువంటి ఫలసాయం వస్తుంది, వివిధ రకాల ఫలసాయం వస్తుంది, దిగుబడి కూడా పెరుగుతుంది. తరువాతది స్వల్పకాలిక పంటలు. తక్కువ టైం తీసుకునేటటువంటి పంటలు వేయడం ద్వారా దిగుబడి పెరుగుతుంది. ఇక్కడ మనం వివిధ అంశాలు చూసాం. ప్రస్తుతం సాగులో ఉన్న భూమిలో దిగుబడి పెంచడానికి ముఖ్యంగా అవలంబించేటటువంటి పద్ధతుల్లో ఒకటి అధిక దిగుబడి వంగడాలను ఉపయోగించడం. దిగుబడిని పెంచడానికి రెండవది మనం చేయగలిగేది మంచి యాజమాన్య పద్ధతులు, మంచి పరిరక్షణ పద్ధతులు. మంచి యాజమాన్య పద్ధతులు, ఈ యాజమాన్య పద్ధతులకు పరిరక్షణ పద్ధతులకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. వీటికి సంబంధించిన వివరాలు రైతులకు ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తుంది. యాజమాన్య పద్ధతుల ద్వారా వనరుల్ని సక్రమంగా వినియోగించుకోవటం, అంటే వృధా లేకుండా. యాజమాన్యం అంటే మేనేజ్మెంట్. అందుబాటులో ఉన్న వనరుల్ని కనుక రైతులు ఒక క్రమ పద్ధతిలో, నిర్దిష్టమైన పద్ధతుల ద్వారా, శాస్త్రీయమైన పద్ధతుల ద్వారా వృధా లేకుండా వినియోగించుకుంటే అధిక దిగుబడి పొందొచ్చు. ఉదాహరణకి నీళ్లు. మొక్కకి ఎంత నీరు అవసరం అవుతుంది, నీరుని ఏ విధంగా సరఫరా చేయాలనే పద్ధతి తెలుసుకున్నట్టయితే ఆ ప్రకారంగా చేస్తే తక్కువ నీటితో కూడా పంటను పండించవచ్చు. అలాగే ఎరువులు, అలాగే ఇతర పోషకాలు. దొరికిన పోషకాలన్నీ కూడా పొలంలో జల్లకుండా భూసార పరీక్ష జరిపించి ఆ భూమిలో ఏ పోషకం లోపం అయితే ఉందో అదే పోషకాన్ని ఎంత మోతాదులో వేయాలో అంత మోతాదులో వేస్తే దిగుబడి అధికంగా ఉంటుంది, రైతుకి ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు. అలాగే పరిరక్షణ పద్ధతులు. మొక్కలకి క్రిమికీటకాలు, వాటి యొక్క ఇన్ఫెక్షన్లు కలుగుతాయని చెప్పి క్రిమికీటక సంహరణలు ఏవైతే ఉన్నాయో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి వాటిని స్ప్రే చేయటం కాకుండా పద్ధతులు, జీవ పద్ధతులు అనేవి ఉంటాయి, బయోమెథడ్స్. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మొక్కలను ఈ క్రిమి సంహారణలు అధికంగా వినియోగించకుండా మనం పంటలను రక్షించుకునేడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతులు అంటే అధిక దిగుబడిచ్చే వంగడాలను ఉపయోగించుకోవటం, మంచి యాజమాన్య పద్ధతులను పాటించడం, మంచి పరిరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఫలసాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ యాజమాన్య పద్ధతులు ఏమిటి, పరిరక్షణ పద్ధతులు ఏమిటని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అధిక దిగుబడికి కారకమయ్యేటటువంటి వివిధ కారకాల గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా నీటి లభ్యత అనేది ఒక ముఖ్యమైన అంశం. పంట యొక్క దిగుబడి, ఆహార ఉత్పత్తి పెరగాలంటే నీటి అవసరత చాలా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక ఉదాహరణగా చెప్పబడింది. దాదాపుగా 180 గ్రాముల కార్బోహైడ్రేటు, అంటే ఆహార పదార్థం లేదా పిండి పదార్థం ఉత్పత్తి అవ్వాలంటే 100 గ్రాముల నీరు 260 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్తో కలిస్తే 180 గ్రాముల కార్బోహైడ్రేట్ అనేది ఉత్పత్తి అవుతుంది కిరణజన్య సంయోగ క్రియలో. అంటే ఇక్కడ మనకి 180 గ్రాముల ఉత్పత్తి రావాలి అంటే 100 గ్రాముల నీరు అవసరం అవుతుంది. మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ఈక్వేషన్ చూసినట్లయితే మనం ఒక అపోహకు గురవుతాం. ఏంటంటే ఇక్కడ ఉత్పత్తికి ఎన్ని క్వింటాళ్ళు లేకపోతే ఎన్ని కేజీలు వస్తుందో దానికి సమానంగా కొంచెం తక్కువగా, అంటే సగం, ఇంచుమించు సగంగా నీరు ఉంటే సరిపోతుందని. కానీ వాస్తవానికి మొక్క దాని వేళ్ల ద్వారా తీసుకున్న నీటిని అంతటినీ కూడా కిరణజన్య సంయోగ క్రియలో ఆహార ఉత్పత్తికి ఉపయోగించదు. మొక్క వేర్ల ద్వారా పీల్చుకుంటున్న నీరు బాష్పోత్సేకం ద్వారా ఆవిరి రూపంలో బయటికి పోతూ ఉంటుంది. ఎంత పోతుంది? 99% నీరు బయటికి పోతుంది. 99.9% నీరు బయటికి పోతుంది. కేవలం 0.1% నీరు మాత్రమే మొక్క ఆహారోత్పత్తికి వినియోగించుకుంటుంది.
అంటే ఏంటి, 100 మిల్లీలీటర్లు 1000 మిల్లీలీటర్ల నీరు కనుక మొక్క పీల్చుకుంటే అందులో 1 మిల్లీలీటర్ మాత్రమే ఆహార ఉత్పత్తికి ఉపయోగించుకుంటుంది మొక్క. మిగిలిన 990 మిల్లీలీటర్లు కూడా ఆవిరి రూపంలో మొక్క ఆకుల నుండి బయటికి వెళ్ళిపోతుంది. అందుచేత మొక్కలో ఆహార ఉత్పత్తికి అవసరమైన నీరు సరఫరా అవ్వాలంటే మొక్కకు అధిక మొత్తంలో నీరు అందుబాటులో ఉండాలి. ఎందుకని, ఇందులో 99.9% నీరు అనేది బాష్పోత్సేకం ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంది మొక్క నుంచి. అందుచేత నీటికి దిగుబడికి కూడా దగ్గర సంబంధం ఉంది. ఒక నిర్దిష్టమైన స్థలంలో ఒక పొలంలో నీటిని బాగా సరఫరా చేసి అలాగే నీటిని సరఫరా చేయకుండా పంట పండిస్తే ఆ వ్యత్యాసం తెలిసిపోతుంది దిగుబడిలో. నీరు అనేది అధిక మొత్తంలో మొక్కకి అవసరం అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నీరు తక్కువగా ఉంటే ఏమవుతుంది, నీరు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో పత్రరంధ్రాలు అనేవి మూసుకుపోయి నీరు బయటికి పోకుండా చూస్తాయి. అందువల్ల మొక్క కిరణజన్య సంయోగ క్రియను జరపలేదు. మొక్కల్లో నీరు బాష్పోత్సేకం ద్వారా ఆవిరి రూపంలో బయటికి పోతుంది అనే దాన్ని మనం ఇంతకుముందు తరగతుల్లో కృత్యం ద్వారా తెలుసుకున్నారు. ఈ కృత్యాన్ని మీరు ప్రయోగపూర్వకంగా చేసి చూడొచ్చు. ఏదైనా ఒక చెట్టు యొక్క కొమ్మకు ఆకులు కలిగిన ఒక కొమ్మను ఎంచుకుని దీనికి ఒక పాలిథిన్ కవర్ను కట్టండి. కొద్దిసేపటి తర్వాత ఈ పాలిథిన్ కవర్ లోపల నీటి బిందువులు ఆవిరి రూపంలో ఏర్పడడానికి గమనిస్తారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నీటి బిందువులు? ఈ మొక్కకు ఉండేటటువంటి పత్ర రంధ్రాల ద్వారా ఆవిరి వచ్చి అందులో చేరింది. అలాగే మీరు ఈ బొకేలు కనుక చూసినట్లయితే, పూల గుత్తులు కనుక చూసినట్లయితే వీటిని ఒక పాలిథిన్ కాగితంలో చుట్టడం జరుగుతుంది. దాన్ని మీరు చాలాసేపు అలాగే ఉంచారనుకోండి, గాలి వెళ్ళడానికి వీలు లేకుండా ఆ మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆవిరి అంతా కూడా, పువ్వులు యొక్క ఆకుల నుంచి వచ్చే ఆవిరి అంతటి కూడా ఆ కవర్ లోపల మీకు ఆవిరి రూపంలో చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో చేరుకోవడానికి గమనిస్తారు. అందుచేత మొక్కలు నీటిని ఆవిరి రూపంలో విడిచిపెడతాయి బయటికి. దేని ద్వారా ఈ ఆవిరి బయటకు వస్తుంది? ఆకుపై ఉండేటటువంటి పత్ర రంధ్రాల ద్వారా. ఎండ బాగా ఎక్కువగా ఉందనుకోండి, మొక్క ఎక్కువ శాతం నీటిని కోల్పోతూ ఉంటే ఆ సమయంలో ఈ పత్ర రంధ్రాలు అనేవి మూసుకుపోతాయి. పత్ర రంధ్రాలు మూసుకుపోతే ఏమవుతుంది? అక్కడ ఆవిరి అవ్వడం, బాష్పోత్సేకం తగ్గిపోతుంది. అలాగే కిరణజన్య సంయోగ క్రియ, ఆహార ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. ఎందుకంటే పత్ర రంధ్రాలు ద్వారా బాష్పోత్సేకం జరుగుతుంది. అలాగే ఈ పత్ర రంధ్రాల ద్వారానే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆకులోకి ప్రవేశిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆహారం ఉత్పత్తి అవ్వాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి. అందుచేత ఈ బాష్పోత్సేకం కనుక తగ్గిందనుకోండి, బాష్పోత్సేకాన్ని నిలుపుదల చేయడానికి పత్ర రంధ్రాలు మూసుకుపోతే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళడం కూడా తగ్గిపోతుంది. మొక్కకి నీరు అధికంగా లభ్యతలో ఉందనుకోండి, పత్ర రంధ్రాలు మూసుకోవు, ఎందుకంటే అధిక మొత్తంలో నీరు లభ్యతలో ఉంది కాబట్టి నీరు నిరంతరంగా అక్కడ బాష్పోత్సేకం ద్వారా పోతుంది. అయినప్పటికీ ఎండ బాగా తీవ్రంగా ఉన్న, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో పత్ర రంధ్రాలు మూసుకుంటాయి. మొక్కలు సహజంగా ఉదయం సాయంత్రం పూటల్లో కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. ఆ సమయాల్లోనే ఆహార ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే ఆ సమయాల్లో పత్ర రంధ్రాలు తెరుచుకొని ఉంటాయి. ఎండ తీవ్రత లేదా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండదు కాబట్టి. అదే నీరు అందుబాటులో లేదనుకోండి, అది ఉదయం సమయమైనా సాయంత్రం సమయమైనా నీటి లభ్యత లేదు కాబట్టి పత్ర రంధ్రాలు మూసుకుపోతాయి. పత్ర రంధ్రాలు మూసుకుపోతే నీరు ఆవిరి అవ్వదు. అయితే పత్ర రంధ్రాలు మూసుకుపోతే కార్బన్ డైఆక్సైడ్ అనేది సరఫరా కాదు, కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగదు, ఆహార ఉత్పత్తి జరగదు. అందుచేత నీటి లభ్యత ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మొక్కలు ఈ యొక్క బాష్పోత్సేకం ద్వారా నీటిని బయటికి వదిలినప్పటికీ కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకొని ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, మొక్కలు నీటిని వేరు నుంచి కాండంలో తీసుకుంటాయి. నీటితో పాటు ఏమొస్తాయి? లవణాలు కూడా తీసుకోబడతాయి. లవణాలు కూడా బయట నుంచి వస్తాయి. ఇప్పుడు నీటి సరఫరా అనేది ఇక్కడ జరగాలి, నీరు సరఫరా జరగాలి, నీరు పైకి రావాలి. నీరు మొక్కల్లో పైకి రావాలి అంటే అక్కడ పత్రరంధ్రాలు తెరుచుకుని ఉంటేనే నీరు పైకి వస్తుంది. పత్రరంధ్రాల నుంచి ఒక పక్క నుంచి నీరు ఆవిరవుతూ ఉంటే కింద నుంచి నీరు పైకి వస్తుంది. అంటే మొక్కలు నీళ్లను శోషించుకోవాలన్నా పైన పత్రరంధ్రాలు నీటిని ఆవిరి రూపంలో బయటికి విడుదల చేయాలి. అందుచేత ఈ పత్రరంధ్రాలు మూసుకుని ఉన్నాయా తెరుచుకుని ఉన్నాయా అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. నీటి లభ్యత ఆధారంగానే అధిక దిగుబడి అనేది ఉంటుంది అనేదానికి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనకి నిరూపిస్తూ ఉంటాయి.
ఈ అంశాన్ని మనం ఇక్కడ చర్చించుకున్నప్పుడు నీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది రైతులు వరి, చెరకు వంటి పంటలు పండించడానికే మొగ్గు చూపుతారు. ఎందుకని? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటవి? ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయి, వాణిజ్యపరమైన కారణాలు ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రదేశాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ సాధారణంగా నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి, చెరుకు పండిస్తారు. కానీ నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలామంది రైతులు ఈ మోటార్లు వేయడం ద్వారా, బోర్లు వేయడం ద్వారా, భూగర్భ జలాన్ని పైకి తీసుకురావడం ద్వారా, అధిక మొత్తంలో ఎరువులు ఉపయోగించడం ద్వారా, వివిధ రకాలైనటువంటి ఈ పద్ధతుల ద్వారా కూడా వీళ్ళు వరి, చెరకు మొదలైనవి పండించడానికే మొగ్గు చూపుతారు. దీనికనే కారణాలు గిట్టుబాటు ధర, తర్వాతది మార్కెటింగ్ సౌకర్యం, వరి, చెరకు మార్కెటింగ్ సౌకర్యం అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ పంచదార తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ అందుబాటులో ఉండటం, అలాగే వరిని మార్కెటింగ్ చేసుకోవడానికి ఆ గిడ్డంగులు, గోదాములన్నీ అందుబాటులో ఉండటం, ఈ రకంగా మంచి ధర పలకడం, వీటి కారణంగా వాళ్ళు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టైనా సరే ఏ పంటలు పండించడానికి మొగ్గు చూపుతుంటారు. తద్వారా ఏమవుతుంది? అధిక మొత్తంలో కరెంటు బిల్లులు అనేవి వస్తాయి. మోటార్లు ఉపయోగించడం ద్వారా కరెంటు అధికంగా వినియోగం చెందుతుంది. తద్వారా ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరం వస్తుంది. అయితే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిని ఎక్కువగా తీసుకునే పంటలు కాకుండా ఆరుతడి పంటలు, అంటే నీరు, వరి, చెరుకు మొదలైనవి చూస్తే నీరు నిలవ ఉండాలి పొలంలో, అంత మొత్తంలో నీరు కావాలి. తడి నేలల్లో అవి పెరగవు. కానీ ఆరుతడి పంటలు అనేవి నీరు ఒకసారి పెట్టిన తర్వాత ఆరుతడి మీద పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పంటలను పండించుకోవాలని సూచనలు, సలహాలు చేస్తారు. అయితే ఇటువంటి వాణిజ్యపరమైన కారణాల వల్ల నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా నీటిని సమకూర్చుకొని వరి, చెరుకు వంటి పంటలు పండించడానికే రైతులు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో, అంటే నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో యాజమాన్య పద్ధతులు పాటించటం అనేది చాలా ముఖ్యమైనది. దీని ద్వారా కొంతవరకు దిగుబడిని పెంచుకోవచ్చు. యాజమాన్య పద్ధతులు అంటే అందుబాటులో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకోవటం. కొన్ని పంటలకి నీటిని నేరుగా మనం పొలంలో పెట్టకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, అంటే గొట్టాల ద్వారా నీటిని సరఫరా చేయటం. ఈ గొట్టాలకి చిన్న చిన్న రంధ్రాలు ఉండి మొక్క యొక్క మొదల్లోనే నీరు పడుతూ ఉంటుంది, చుక్క చుక్క. తద్వారా నీరు అనేది వృధా కాదు, నీరు అన్ని మొక్కలకి సరఫరా చేయబడుతుంది. అంటే తక్కువ మొత్తంలో ఉన్నటువంటి నీరు అనే వనరుని సవ్యంగా వినియోగించుకోవటం. ఇది ఒక యాజమాన్య పద్ధతి, డ్రిప్ ఇరిగేషన్. ఇటువంటి పద్ధతుల్లో కూడా నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలను పండించవచ్చు. అంటే తక్కువ మొత్తంలో నీరు లభించినప్పటికీ కూడా మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా మనం దీన్ని చేయొచ్చు. ఇప్పుడు మనం పోషకాల గురించి తెలుసుకుందాం. ముందు నీటి లభ్యత అది దిగుబడిని ఎలా ప్రభావితం చేస్తుందో చూసాం. ఇప్పుడు పోషకాల గురించి తెలుసుకుందాం. పోషకాలు మొక్కలకు భూమి నుంచి లభిస్తాయి. మట్టిలో ఉండేటువంటి వివిధ లవణాలు నీటిలో కరిగి మొక్క నీటిని శోషించుకున్నప్పుడు దాంతోపాటు లవణాలు మొక్కకు అందుతాయి. అయితే మొక్క పెరుగుదలకి, అధిక దిగుబడికి అవసరమైనటువంటి వివిధ రకాల లవణాలు, వివిధ రకాల పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భూమిలో, నేలలో సమృద్ధిగా ఉండాలి. అయితే కొన్నిసార్లు ఇక్కడ ఉండేటటువంటి పోషకాల లోపం అనేది తలెత్తడం వల్ల కూడా దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏ చర్యల వల్ల ఈ లోపాలు అనేవి తలెత్తుతాయి? నిరంతరం మనం ఒకే విధమైన పంటను పండించడం ద్వారా ఆ పంట ఆ పోషకాలను వినియోగించుకుంటూ ఉంటుంది. తద్వారా వాటి శాతం తగ్గిపోతుంది. ఈ రకంగా పోషకాల లోపం అనేది నేలలో తలెత్తడానికి అవకాశం ఉంటుంది. ముందుగా పోషకాల యొక్క రకాలు తెలుసుకుందాం. నేలలో మొక్కకు అవసరమైనటువంటి పోషకాలను 2 రకాలుగా విభజించారు. ఒకటి స్థూల పోషకాలు, మ్యాక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్. ఈ స్థూల పోషకాలు అంటే ఏమిటంటే నత్రజని, భాస్వరం, పొటాషియం మొదలైనవి స్థూల పోషకాలు. ఎందుకు వీటిని స్థూల పోషకాలు అంటున్నాం? స్థూలం అంటే పెద్దది. ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవి అధిక మొత్తంలో కావాలి మొక్కకి. అందుచేత వీటిని మనం స్థూల పోషకాలని చెప్తున్నాం. తర్వాత సూక్ష్మ పోషకాలు తక్కువ మొత్తంలో అవసరం. అది తక్కువ మొత్తం అయినా కానీ చాలా అత్యవసరమైనవి ఇవన్నీ కూడా. లేకపోతే వివిధ రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి ఆకు మీద. ఈ ఆకు మీద మచ్చలు రావటం, తుప్పు మచ్చలు రావటం, బూడిద రంగు మచ్చలు రావటం, ఆకులు కుళ్ళిపోవటం, ముడుచుకుని పోవటం, వంకెలు తిరగడం,
ఆకు కనుక దెబ్బతిందనుకోండి దిగుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే ఆకు ఆరోగ్యకరంగా ఉంటే కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి అధిక దిగుబడి వస్తుంది. ఆకు మీద ఏదైనా అక్కడ జరిగిందనుకోండి, ఆకు దెబ్బతిన్నదనుకోండి, కిరణజన్య సంయోగ క్రియ అనేది తగ్గిపోతుంది. తద్వారా దిగుబడి తగ్గిపోతుంది. అందుచేత ఈ లోపాలన్నీ కూడా ఈ పోషకాల వల్ల వస్తాయి. ఇనుము, బోరాన్, మ్యాంగనీస్, జింక్, కాపర్, మాలిబ్డినం, క్లోరిన్ ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు. ఇవి కూడా చాలా ముఖ్యమైన పోషకాలే, కాకపోతే తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. తర్వాత ఈ పోషకాలన్నీ ఎక్కడ ఉన్నాయి? నేలలో ఉన్నాయి. నేలలో సహజంగా పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కలు వినియోగించుకుంటాయి. ప్రకృతిలో సహజమైన ప్రక్రియ ఉంది. ఏమిటది? విసర్జక పదార్థాలు, చనిపోయిన జీవులు, ఎండిపోయి కుళ్ళిపోయినటువంటి ఆకులు, గడ్డి ఇవన్నీ కూడా సేంద్రియ పదార్థాలుగా మారిపోతాయి. అంటే మట్టిలో కలిసిపోయి తిరిగి పోషకాలను నేలకి తీసుకొస్తాయి. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ, చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. రైతులు అంతకాలం వేచి చూడలేరు కదా. ఈ విసర్జక పదార్థాలు అయితే కానీ, ఈ యొక్క మృతదేహాలు, కళేబరాలు అయితే కానీ ఇవన్నీ భూమిలో కలిసి భూమి సారవంతం అవ్వడం అంటే సహజంగా జరిగే ప్రక్రియ, చాలా సమయం పడుతుంది. కానీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే సహజమైన పద్ధతుల ద్వారా నేలలోకి పోషకాలు వస్తే మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ ఇది చాలా ఆలస్యంగా జరిగేటటువంటి ప్రక్రియ. అందుచేత రైతులు కృత్రిమమైనటువంటి పోషకాలను కొనుగోలు చేసి చల్లుతూ ఉంటారు. మరి ఇందులో దిగుబడి పెరగాలి అంటే పోషకాలు ఉండాలి. ఈ పోషకాలన్నింటినీ మనం డబ్బులు పెట్టి కొనాలంటే అధికమైన పెట్టుబడి అయిపోతుంది. తద్వారా దాని రేటు పెరిగిపోతుంది. అక్కడ పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో రైతులు భూసార పరీక్షలు చేయించుకుని అందులో ఏ పోషకాల లోపం ఉందో వాటిని మాత్రమే కొని వినియోగించవచ్చు. అలాగే వాళ్ళు వేయబోయే పంటకి ఏ పోషకాలు అయితే అవసరమో అవే వినియోగించవచ్చు. ఇది ఇంకో పద్ధతి. అలా కాకుండా సహజమైన పద్ధతుల ద్వారా కూడా, కొన్ని రకాల యాజమాన్య పద్ధతుల ద్వారా, శాస్త్రీయమైన పద్ధతుల ద్వారా కూడా సహజంగా పోషకాలు నేలకు చేరే విధంగా చేయొచ్చు. వీటిల్లో ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించుకునేది పంట మార్పిడి. పంటను మార్చాలి. ఒకే పంట కాకుండా మరొక పంట. వరి, గోధుమ లాంటి ధాన్యాలు కనుక మనం వేస్తూ ఉంటే ఇవి నేలలో ఉన్న పోషకాలను అధికంగా వినియోగించుకుంటాయి. వరి, గోధుమ పంట మార్పిడి ప్రక్రియ ద్వారా వరి, గోధుమ వేసేటటువంటి పంటల్లో మనం ఈ గింజలు ఏవైతే చిక్కుడు జాతికి సంబంధించినటువంటి మొక్కలు, కందులు కానీ, పెసలు కానీ, మినుములు కానీ, ఇటువంటి లెగ్యూమినస్ మొక్కలను కనుక పెంచినట్లయితే ఇవి పోషకాలను తక్కువ మొత్తంలో వినియోగించుకోవడమే కాకుండా తిరిగి నేలకు నత్రజనిని అందిస్తాయి. చూడండి, ఈ పంట మార్పిడిలో ఇటువంటి మొక్కలను మనం పెంచడం ద్వారా, లెగ్యూమినస్ మొక్కలను మనం పెంచడం ద్వారా నేలకు పోషకాలను జత చేస్తున్నాయి. ఇది చాలా లాభదాయకం. రైతులు కొని వేయక్కర్లేదు, పోషకాలు సహజంగా మొక్కలే ఇస్తున్నాయి. అందుచేత ఈ రకంగా పంట మార్పిడి అనేది నేల యొక్క సారాన్ని పెంచడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి, యాజమాన్య పద్ధతి. రైతుకి వీలు లేదు, ఇష్టం లేదు పంట మార్పిడి చేయటానికి. మరొక పద్ధతి మిశ్రమ పంటలు. ఈ మిశ్రమ పంటలు వేయడం ద్వారా ఒక పంట ఒక రకం పోషకాన్ని వినియోగించుకుంటే దానికి తోడుగా వేసిన మరొక పంట దానికి కావాల్సిన పోషకాలను సరఫరా చేయడంలో సహాయపడుతుంది. దీన్నే మిశ్రమ పంటలు అంటారు. మిశ్రమ అంటే కలపడం, 2 లేదా 3 రకాల పంటల్ని ఒకే స్థలంలో పండించడం. ఇలా పండించడం వల్ల మొక్కలకి, ఆ పంటకి ఏం నష్టం ఉండదు, లాభమే ఉంటుంది. ఎందుకని? ఒక మొక్క వినియోగించుకునే పోషకాన్ని ఇంకొక మొక్క నేలకు అందిస్తుంది. తద్వారా ఒకదానికొకటి సహాయం చేసుకుని పెరుగుతాయి. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూస్తే మిశ్రమ పంటల్లో కంది, పసుపు, వేరుశనగ, క్యాబేజీ, బఠానీ, పెసలు, పత్తి, వేరుశనగ, జొన్న, బఠానీ, మొక్కజొన్న, కందులు. ముఖ్యంగా ఇక్కడ ఈ కాంబినేషన్లు కనుక మనం చూస్తే చాలా వరకు కూడా ఒక ధాన్యపు మొక్క, మరొకటి ఈ పప్పులు, కందులు, పెసలు ఇటువంటివి. అంటే ఇవి లెగ్యూమినస్ ప్లాంట్స్. ఈ లెగ్యూమినస్ మొక్కల్ని మనకి ఆహార ధాన్యాలు ఇచ్చేటటువంటి మొక్కలతో కలిపి వేయడంలో లాభసాటిగా ఉంటుంది. ఈ రకంగా ఒక మొక్కకు ఒకటి సహాయపడతాయి. అంటే ఇక్కడ ఈ లెగ్యూమినస్ మొక్కలు నత్రజనిని నేలకి సరఫరా చేస్తాయి. ఈ విధంగా ఈ యొక్క మిశ్రమ పంటల ద్వారా కూడా భూసారాన్ని మనం సహజంగా పెంచుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక తోటల్లో స్వల్పకాలిక పంటలు పండించడం కూడా మరొక లాభసాటి పద్ధతి. దీర్ఘకాలికమైనటువంటి పంటలు నిమ్మ, బొప్పాయి, ఇవి 3 నెలలకో 6 నెలలకో ఇది పూర్తవుతుంది పంట అనేది. తోట చెట్టు కింద పెరుగుతుంది, కాయలు కాయాలి.
ఈ మధ్యలో ఉండేటువంటి స్థలంలో ఏం పెంచవచ్చు? కందులు, మినుములు, పెసలు, ఇవన్నీ కూడా లెగ్యూమినస్ మొక్కలు. ఈ మొక్కలు పెంచడం ద్వారా ఏమవుతుంది? అక్కడ భూసారం తగ్గదు, భూసారం పెరుగుతుంది. నత్రజని అనేది భూమికి జత చేయబడుతుంది ఈ మొక్కల ద్వారా. తద్వారా రైతులకు లాభదాయకంగా ఉంటుంది. చిక్కుడు జాతి మొక్కల్లో వేరుపై ఉండేటటువంటి బొడిపలు, ఇవి పంట యొక్క ఉత్పత్తి పెంపుదలకు ఏ విధంగా సహాయపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం వివిధ రకాల కారకాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వ్యవసాయ ఉత్పత్తిని, పంటలో దిగుబడిని పెంచడానికి దోహదపడేటటువంటి వివిధ రకాల కారకాలు, అలాగే ఈ కారకాలను సవ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఉత్పత్తిని ఎలా పెంచాలనే విషయాలను తెలుసుకుంటున్నాం. వీటిల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చిక్కుడు జాతి మొక్కల్లో వేరుపై ఉండేటటువంటి బొడిపెలు. ఈ మొక్కలను మనం లెగ్యూమినేసి అంటాం. లెగ్యూమినేసి జాతి మొక్కల వేర్లపై ఈ విధమైనటువంటి బొడిపెలు అనేవి ఉంటాయి. ఈ బొడిపెల్లో వివిధ రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ముఖ్యంగా రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా, ఇది వాతావరణంలో ఉండేటటువంటి నత్రజని, గాలిలో నైట్రోజన్ అనేది ఉంటుంది అధిక మొత్తంలో, మనకు తెలుసు. గాలి యొక్క సంఘటన కనుక మనం చూస్తే అందులో 78% నత్రజనే ఉంటుంది. గాలిలో ఉన్న నత్రజని మొక్క నేరుగా పీల్చుకోలేదు. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అన్ని పత్రరంధ్రం ద్వారా తీసుకుంటుంది మొక్క, కానీ గాలిలో ఉండే నత్రజని తీసుకోదు. కానీ మొక్క యొక్క ఎదుగుదల కావాలి, మొక్కల్లో ఎమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఏర్పడాలి, మొక్కలు ఎదగాలి, దిగుబడి ఎక్కువగా ఇవ్వాలంటే నత్రజని అవసరం. మరి మొక్కకు నత్రజని ఎక్కడి నుంచి లభిస్తుంది? నైట్రేట్ల రూపంలో భూమి నుంచి లభించాలి, నేల నుంచి లభించాలి. గాలిలో అధిక మొత్తంలో నైట్రోజన్ ఉంది, కానీ నేలలో నత్రజని శాతం తగ్గిపోతూ ఉంది. అధికంగా మనం పంటలు వేస్తున్నాం. అదే పనిగా అదే భూమిలో మనం పంట మీద పంట ఈ రకంగా ఎన్నో పంటలు పండించడం ద్వారా నత్రజని శాతం తగ్గిపోతుంది గాలిలో. మరి నేలలోకి ఈ నత్రజని ఎక్కడి నుంచి వచ్చి చేరుతుంది? ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా, అంటే లెగ్యూమినిసే జాతి మొక్కల వేర్లపై ఉండే బొడిపల్లో ఉన్న బ్యాక్టీరియా వాతావరణంలో ఉండేటటువంటి నైట్రోజన్ని నైట్రేట్ల రూపంలో మార్చుకుంటాయి. ఇవి ఏ విధంగా మార్చుకుంటాయి? ఈ ప్రక్రియను నత్రజని స్థాపన అంటారు. మనం భౌతిక జీవ వలయాలు గురించి తెలుసుకునేటప్పుడు ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. ఎలాగా నత్రజని స్థాపన ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ బ్యాక్టీరియా గాలిలో ఉండే నత్రజనిని నేలలోకి నైట్రేట్ల రూపంలో ఎలా తీసుకొస్తున్నాయనే విషయాలు అప్పుడు మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని నైట్రేట్ల రూపంలోకి మారుస్తాయి. ఈ విధంగా మార్చినటువంటి నైట్రేట్లను ఈ బ్యాక్టీరియా కొంతవరకు ఉపయోగించుకుంటాయి. మిగిలిన నత్రజని ఆ వేర్లలో అలాగే ఉండిపోతుంది. ఇటువంటి పంట వేసినప్పుడు, అంటే లెగ్యూమినేసి పంట వేశారు, ఆ బ్యాక్టీరియా నత్రజనిని ఉపయోగించుకుంది. మిగిలిన నత్రజని అంతా నైట్రేట్ల రూపంలో ఎక్కడ ఉంది? వేర్లలో ఉంది. ఆ వేర్లను అలాగే వదిలేసి పైన పంట కోసుకున్నారు. వేర్లు భూమిలో వదిలేశారు. అలా వదిలేసి దాన్ని దున్నేశారు. ఈ వేర్లలో ఉండే నత్రజని అంతా కూడా ఎక్కడ కలిసిపోతుంది? పొలంలో కలిసిపోతుంది, ఆ భూమిలో కలిసిపోతుంది. తద్వారా భూమికి నత్రజని అనేది సరఫరా చేయబడుతుంది. అందుచేత పంట పండించేటప్పుడు పంట మార్పిడి చేయటం ద్వారా, ముందుగా మనం ధాన్యాలు పండించాం, వరి, గోధుమ లాంటి ధాన్యాలు పండించాం. తరువాత కనుక మనం చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్కలు, సోయా కానీ, వేరుశనగ కానీ, కందులు కానీ, ఈ రకంగా చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్కలను పెంచడం ద్వారా ఈ మొక్కల వేర్లపై ఉండే బొడిపల్లో ఉన్న బ్యాక్టీరియాల సహాయంతో నేలకు నత్రజని చేర్చబడుతుంది. ఇక్కడ చూస్తే మనం ఎంత నత్రజని చేర్చబడుతుంది అంటే 1 హెక్టార్కి సుమారు 50 నుండి 150 కిలోగ్రాముల నత్రజని ఈ లెగ్యూమినేసి మొక్కల ద్వారా చేర్చబడుతుంది. అధిక మొత్తంలో చేర్చబడుతుంది. సహజంగా మనం కొని నత్రజని అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇది సహజమైన నైట్రేట్లు, మొక్కకి చాలా ఇమ్మీడియట్గా అందుబాటులో ఉంటాయి. వెంటనే మొక్క శోషించుకోగలుగుతుంది, ఎందుకని సహజంగా ఏర్పడినాయి కాబట్టి. అదే మనం కృత్రిమంగా ఎరువులు తీసుకొస్తాం, యూరియా, నైట్రేట్లు, ఇవన్నీ తీసుకొచ్చి మనం జల్లుతాం. ఇవన్నీ నీళ్ళల్లో కరగాలి, కరిగిన తర్వాత అవన్నీ కూడా మట్టిలో కలవాలి, తద్వారా మొక్క శోషించుకోవాలి. ఇందులో చాలా వృధా అవుతుంది కూడా. అందుచేత ఇది సహజంగా మొక్కకు లభించేటటువంటి నత్రజని ఈ లెగ్యూమినేసి మొక్కల యొక్క బుడిపెల్లో ఉండే బ్యాక్టీరియా సహాయంతో ఏర్పడినటువంటిది. ఇది హెక్టార్కు 50 నుండి 150 కిలోగ్రాముల నత్రజని నేలకు చేరుస్తుంది. తరువాతది
ఇక్కడ ఈ ప్రక్రియకు సహాయపడే బ్యాక్టీరియా రైజోబియం. అదేవిధంగా ఈ యొక్క వర్ధన యానకం ద్వారా, కల్చర్ మీడియం ద్వారా, అంటే ఆర్టిఫిషియల్గా కూడా ఈ బ్యాక్టీరియాని ఏం చేస్తూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు. ఈ రైజోబియం మొదలైన బ్యాక్టీరియాలను పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు? ఈ విధంగా పెంచి ఆ లెగ్యూమినేసి మొక్కలు వేసేటప్పుడు ఆ విత్తనాలకి ఈ బ్యాక్టీరియాని కలిపి వేస్తున్నారు. సహజంగా నేలలో ఉంటుంది బ్యాక్టీరియా, కానీ ఈ రకంగా కలిపి వేయడం ద్వారా మొక్క వచ్చిన తర్వాత ఈ వేరుపై వచ్చేటటువంటి బొడిపెల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బాగా బొడిపెలు ఎక్కువగా ఉంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కువ బ్యాక్టీరియా ఉంటే ఎక్కువ నత్రజని అనేది ఏర్పడుతుంది. ఎక్కువ నత్రజని వేర్లలో ఏర్పడి భూమిలో కలిసే విధంగా ఏర్పాటు చేయడానికి ఆ మొక్కలు వేసేటప్పుడు, ఆ లెగ్యూమినేసి మొక్కలు వేసేటప్పుడు ఆ విత్తనాలను ఈ బ్యాక్టీరియాతో కలుపుతున్నారు. ఈ బ్యాక్టీరియాని పెంచుతున్నారు వర్ధనం ద్వారా, కల్చర్ టెక్నిక్స్ ద్వారా. అలాగే ఈ బ్యాక్టీరియాతో పాటు నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా నేలలో నత్రజని స్థాపన జరగడానికి సహాయపడతాయని తెలుసుకుని వీటిని కూడా వర్ధన యానకంలో పెంచి, వేటిని నీలి ఆకుపచ్చ శైవలాలను కూడా వర్ధన యానకంలో పెంచి వీటిని కూడా విత్తనాలకు జత చేసి వేయడం ద్వారా లేదా భూమిలో వేయడం ద్వారా ఈ నత్రజని స్థాపన జరిగి అధిక మొత్తంలో నత్రజని అనేది మొక్కకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. అందుచేత సహజంగా నత్రజని భూమి నుండి మొక్కలు స్వీకరించినప్పటికీ తిరిగి భూమికి చేరే విధానాలు కొన్ని ఉన్నాయి. కొన్ని యాజమాన్య పద్ధతుల ద్వారా నత్రజని శాతాన్ని మనం సహజంగా భూమికి చేర్చవచ్చు. కానీ ఈ ఫాస్ఫరస్ కానీ, అంటే భాస్వరం కానీ, పొటాష్ కానీ, వీటన్నిటిని కూడా మనం ఈ విధంగా చేర్చలేము. వీటిని మనం కృత్రిమంగా పంటలో వేయవలసి ఉంటుంది. ఇటువంటి లవణాలని, ఏ పోషకాలు అయితే ఉన్నాయి, ఫాస్ఫరస్ కానీ ఇటువంటి వాటిని మనం కృత్రిమంగా వేయాలి. అదే నత్రజని అయితే సహజంగా ఈ పద్ధతుల ద్వారా నేలకు మనం సరఫరా చేయొచ్చు. అందుచేత ఇక్కడ చిక్కుడు జాతి మొక్కలపై ఉండేటటువంటి వేరు బొడిపెలు అనేవి ఇక్కడ ముఖ్యమైన కారకంగా ఉన్నాయి. దిగుబడిని పెంచడానికి వీటిని వినియోగించుకోవడం అనేది చాలా సులభమైన, ఖర్చు తక్కువతో కూడుకున్నటువంటి, లాభదాయకమైన, సహజ సిద్ధమైనటువంటి పద్ధతి. తరువాతది సేంద్రియ ఎరువులు. ఈ సేంద్రియ ఎరువులని ఆర్గానిక్ మెన్యూర్స్ అని చెప్తారు. ఆర్గానిక్ మాన్యూర్స్. ఈ ఆర్గానిక్ మెన్యూర్స్ లేదా సేంద్రియ ఎరువులు అనేవి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి అధిక సాంద్రత కలిగిన జీవ ఎరువులు. అధిక సాంద్రత అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, పోషకాలు అధికంగా ఉంటాయి. రెండు స్థూల జీవ ఎరువులు. ఇవి రెండింటినీ కూడా మనం సహజంగా నేలకు చేర్చడం ద్వారా నేలలో ఉండేటటువంటి పోషకాల స్థాయిని పెంచవచ్చు. ఇక్కడ ఇందులో మనం స్థూల జీవ ఎరువులు చూసినట్లయితే జంతువుల యొక్క విసర్జితాలు. సహజంగా కొన్ని సందర్భాల్లో మీరు చూస్తే మేకలను, గొర్రెలను పొలాల్లోకి తీసుకుని వెళ్తారు మేపడానికి. అలాగే వాటిని ఎక్కువసేపు అక్కడే కట్టి ఉంచేయడం కూడా జరుగుతుంది. ఎందుకని? అవి అక్కడ విసర్జిస్తాయి. ఈ మేకలు, గొర్రెలు వాటి యొక్క పెంటికలు అక్కడ విసర్జించినటువంటి విసర్జితాలు అధిక మొత్తంలో నత్రజనిని కలిగి ఉండి నేలకు అవసరమైనటువంటి పోషకాలను అందిస్తాయి. అందుచేత ఇటువంటి జంతువులను పొలాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే జంతువుల నుంచి వచ్చినటువంటి విసర్జితాల్లో ఆవు పేడ, వీటిని కొంతవరకు ఎండబెట్టి దాంట్లో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయిన తర్వాత దాన్ని ఎరువు కింద ఉపయోగిస్తారు. అంటే భూమి దున్నడానికి ముందుగా ఈ ఎరువును జల్లి భూమిని దున్నడం వల్ల అక్కడ ఏమవుతుంది, ఒక హ్యూమస్ వంటిది క్రియేట్ అవుతుంది. అంటే ఈ భూమిపై మెత్తని పదార్థం అనేది ఏర్పడి అది నీటిని బాగా పీల్చుకొని నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుతుంది, నీరు పారి వెళ్ళిపోకుండా. ఈ రకంగా చేయడానికి హ్యూమస్ అనేది సహాయపడుతుంది. అంటే నీటిని పట్టి ఉంచడానికి, నీరు బాగా భూమిలో ఇంకడానికి మొదలైన వాటికి ఇది హ్యూమస్ అనేది సహాయపడుతుంది. ఈ రకమైనటువంటి స్థూల జీవ ఎరువుల కంటే కూడా అధిక సాంద్రత కలిగిన జీవ ఎరువుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటికి ఉదాహరణ ఏంటి? అధిక సాంద్రత కలిగిన జీవ ఎరువులు అంటే వేరుశనగ, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, వేప, జట్రోఫా. అంటే ఇవన్నీ కూడా వాణిజ్యపరమైన వస్తువులు. మరి ఇంత ఖరీదైన వస్తువులను ఎరువుల కింద వాడగలుగుతారా? వీటన్నిటి యొక్క విత్తనాల పొడిని ఇక్కడ మనం అధిక సాంద్రత కలిగిన జీవ ఎరువుగా ఉపయోగించవచ్చు. విత్తనాల పొడి, వీటికి వాణిజ్యపరమైన విలువ ఉంది. వేరుశనగ, నువ్వులు, ఆవాలు ఏమిటది? వీటి నుంచి నూనె తీస్తారు. నూనె తీసిన తర్వాత నూనెకి విలువ ఉంటుంది, నూనె ఖరీదు ఎక్కువ ఉంటుంది. మిల్లులో నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పి ఏదైతే ఉంటుందో దానికి వాణిజ్యపరమైన విలువ ఉండదు, ఎవరు కొనుగోలు చేయరు దాన్ని. అది కేవలం ఈ రకంగా ఎరువుగా ఉపయోగించడానికి కొనుగోలు చేస్తారు, తక్కువ ఖరీదు ఉంటుంది. ఏది? వేరుశనగ పిండి, తెలగపిండి. అంటే వేరుశనగని బాగా పిప్పి చేసిన తర్వాత నూనె అంతా తీసిన తర్వాత మిగిలిపోయినటువంటి పిప్పి, అలాగే నువ్వుల నుంచి వచ్చేటటువంటి పొడి, అలాగే ఆవాల నుంచి కూడా నూనె తీస్తారు, మస్టర్డ్ ఆయిల్.
ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిపోయినటువంటి పిండి, కొబ్బరి నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిపోయినటువంటి పిండి, వేప విత్తనాల నుంచి కూడా నూనె తీస్తారు, వేప నూనె. అలాగే జట్రోఫా విత్తనాల నుంచి కూడా నూనె తీస్తారు. జట్రోఫా విత్తనాల నుంచి తీసినటువంటి నూనె బయోడీజిల్ కింద ఉపయోగపడుతుంది. బయోడీజిల్ మొక్కలు, జట్రోఫా మొక్కలు. ఈ విత్తనాలని పిప్పి చేసిన తర్వాత మిగిలినటువంటి పిప్పి, ఇదంతా కూడా అధిక మొత్తంలో నత్రజనిని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా పోషకాలను కలిగి ఉంటాయి. అయితే మనం వాణిజ్యపరమైన వస్తువులుగా వినియోగించడానికి వీల్లేదు, మన ఆహారంగా దీన్ని వినియోగించాం కాబట్టి వీటి విలువ తక్కువ. వీటిని పొలాల్లో వేయడం ద్వారా మనం అధిక మొత్తంలో పోషకాలను నేలకి చేర్చగలుగుతాము. అంటే ఈ గ్రీన్ ఆర్గానిక్ మెన్యూర్స్, ఈ సేంద్రియ ఎరువుల ద్వారా సహజమైన పదార్థాల ద్వారా పోషకాలను నేలకు మనం చేర్చగలుగుతూ ఉంటాం. అలాగే కొన్ని రకాల మొక్కలన్నీ కూడా ఈ కోతలు అవి చేసిన తర్వాత వాటి వేర్లు అవి భూమిలోనే ఉండిపోతాయి. తిరిగి దాన్ని దున్నేశారనుకోండి, నీరు పెట్టినప్పుడు నీళ్ళలో కలిసి కుళ్ళిపోయి అందులోనే కలిసిపోతుంది. ఈ రకంగా జంతువుల యొక్క విసర్జితాలు కానీ, మొక్కల నుంచి వచ్చినటువంటి విసర్జితాలు, ఈ పిప్పి విత్తనాల పొడులు, వీటన్నిటిని వినియోగించడం ద్వారా పోషకాల స్థాయిని మనం పెంచవచ్చు. ఒక పంట పండించినప్పుడు ఆ పంట పండడానికి ఎన్నో రకాల పోషకాలను తీసుకుంటుంది, నేల నుంచి మొక్కలు తీసుకుంటాయి, ఆ పంట తీసుకుంటుంది. తిరిగి పోషకాలన్నింటినీ మనం నేలలోకి చేర్చగలిగినప్పుడే తర్వాత పండే పంటలో దిగుబడి అధికంగా పొందగలుగుతామనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ ఎంత మొత్తంలో పోషకాలు ఈ సేంద్రియ ఎరువుల నుంచి లభిస్తాయి అనేది మీ పుస్తకంలో ఒక పట్టికలో ఇవ్వబడింది. మీరు ఆ పట్టికలో గమనించి ఏ కారకం నుంచి ఎంతెంత పోషకాలు వస్తాయి అనేది పోల్చి చూడండి. పచ్చిరొట్ట ఎరువులు. పచ్చిరొట్ట ఎరువులు అంటే రైతులు పొలంలో ఉండేటటువంటి పోషకాల స్థాయి, ముఖ్యంగా నత్రజని స్థాయిని పెంచడానికి కొన్ని రకాల మొక్కలను పెంచి వాటిని కొయ్యకుండా ఆ మొక్కలను నేలలోనే దున్ని అవి ఆ మట్టిలో కలిసిపోయే విధంగా చేయడం ద్వారా అధిక మొత్తంలో నత్రజనిని నేలకు సహజంగా సరఫరా చేయొచ్చు. ఈ విధానాన్నే ఇటువంటి ఎరువులను పచ్చిరొట్ట ఎరువులు అని అంటారు. ఈ విధంగా చేయడానికి కొన్ని రకాల మొక్కల్ని ఎంచుకోవచ్చు. ఇవి వెంపలి, ఉలవ, పిల్లి పెసర, అలసంద, పెసర, ఎర్రకందులు. ఈ మొక్కలను కనుక తీసుకుంటే ఇక్కడ టన్ను మొక్కలకి ఎన్ని కిలోగ్రాముల నత్రజని నేలలో కలపడుతుందో పట్టికలో ఇవ్వబడింది. 1 టన్ను వెంపలి మొక్కలకి 6.2 కిలోగ్రాముల నత్రజని, 1 టన్ను ఉలవ మొక్కలకి 3.3, 1 టన్ను పిల్లి పెసర మొక్కలు 7.1 కిలోగ్రాముల నత్రజని నేలకిస్తాయి. అలాగే అలసందలు 7.5 కిలోగ్రాములు, పెసలు 7.2, ఎర్రకందులు 8.5. ఈ విధంగా వివిధ రకాల మొక్కలను గనక నేలలో పెంచి పచ్చిరొట్టగా తిరిగి ఆ నేలలోనే తొక్కించి మట్టిలో కలిపేస్తే ఈ రకంగా నత్రజని అనేది మొక్కలకు, ఆ భూమికి, నేలకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ విధానాన్ని కూడా రైతులు అవలంబించవచ్చు. అయితే కొంతమంది రైతులకి పంటకి మధ్యలో సమయం ఉండదు ఇటువంటి పంటలు పండించి పచ్చిరొట్ట ఎరువులు వాటి నేలకు చేర్చడానికి. ఇటువంటి రైతులు ఏం చేయొచ్చు అంటే ఈ మొక్కల యొక్క ఆకులు ఎక్కడైనా వేరే చోట పండినటువంటి మొక్కల ఆకులను తీసుకొచ్చి పచ్చి ఆకులను వేసి పంటలో వాటిని దుక్కి చేయడం ద్వారా అవి నేలలో కలిసి నత్రజనిని సరఫరా చేస్తాయి. కానీ ఈ విధంగా చేయడం ద్వారా అధిక మొత్తంలో నత్రజని అనేది ఆ నేలకి సరఫరా చేయబడుతుంది. అందుచేత జీవ ఎరువులు ఒక విధంగా నత్రజనిని సరఫరా చేస్తే ఈ పచ్చిరొట్ట ఎరువులు కూడా మరొక యాజమాన్య పద్ధతుల్లో మరొక విధానం, సహజంగా నత్రజని నేలకు చేర్చేటటువంటి పద్ధతి. అలాగే ఈ పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ జీవ ఎరువులు ఇవన్నీ నేలకు మనం చేర్చడం ఎలాగో చూసాం. అయితే ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే నేలలో ఉండేటటువంటి పోషకాలు ఏది ఎక్కువగా ఉన్నాయి, ఏవి తక్కువగా ఉన్నాయని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇది తెలుసుకోవడానికి భూసార పరీక్షలు జరిపించాలి. తద్వారా ఈ భూసారాన్ని పరీక్షించినటువంటి శాస్త్రవేత్తలు అందులో ఏ పోషకం తక్కువగా ఉందో మనకు తెలియజేస్తారు. తద్వారా ఆ పోషకాలు మనం నేలకు చేర్చడం ద్వారా మనం అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ భూసార పరీక్షలు చేయడానికి భూసార పరీక్షా కేంద్రాలు ఉంటాయి. భూసార పరీక్షా కేంద్రాలు ఎక్కడుంటాయి? ఇవి రైతులకు అందుబాటులోనే ఉంటాయి. ఒక్కొక్క డివిజన్కు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క భూసార పరీక్షా కేంద్రం ఉంటుంది. ఈ భూసార పరీక్షా కేంద్రాల్లో కనుక మనం సంప్రదించినట్లయితే వాళ్ళు భూమిలో నమూనాలు సేకరిస్తారు. సేకరించినటువంటి నమూనాలను పరిశీలన చేస్తారు. పరిశీలన చేశాక ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, ఏ లోపాలు ఉన్నాయి నేలలో అనేవి చెప్తారు. అలాగే వాళ్ళు సిఫారసు చేస్తారు. ఏం సిఫారసు చేస్తారు? ఈ నేలకి
మీరు ఏ విధమైన పంటలు పండిస్తే లాభదాయకంగా ఉంటుంది అనే విషయాలను కూడా మనకి సిఫారసు చేస్తారు. వీటినన్నింటినీ పాటించడం ద్వారా ఇక్కడ ముందు చెప్పుకున్న పద్ధతుల ద్వారా సహజంగా ఎరువులు నేలకు చేర్చడం ద్వారా ఏ పోషకాలు మన భూమికి అవసరమవుతున్నాయో తెలుసుకోవడం ద్వారా ఆ పోషకాలను నేలకు చేర్చి అధిక దిగుబడిని పొందొచ్చు. అలాగే ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి వివిధ రకాల సహజమైన ఎరువుల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. అదేమిటంటే వర్మీ కంపోస్ట్ అనేది కూడా ఒక ముఖ్యమైన సహజమైన ఎరువు. వానపాముల సహాయంతో మనం సహజమైన జీవ ఎరువుని తయారు చేసుకోవచ్చు. రైతులు ఈ వర్మీ కంపోస్ట్ పిట్స్ను తయారు చేసుకొని, అంటే గోతులను తయారు చేసుకొని వీటిల్లో వానపాములను పెంచి మనకు లభించేటటువంటి కాయగూరల వ్యర్థాలు, ఆకులు, ఇటువంటి జీవ వ్యర్థాలన్నింటినీ వినియోగించి వానపాముల సహాయంతో మనం జీవ ఎరువుని తయారు చేసుకోవచ్చు. ఇది కూడా మొక్కల యొక్క పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. నేలకు పోషకాలను చేరుస్తుంది. అలాగే నేల యొక్క స్వభావాన్ని కూడా ఇది మొక్కలకు పెరుగుదలకు అనువుగా ఉండేలా మార్చడం కూడా చేస్తుంది. ఇప్పుడు మనం వెర్మీ కంపోస్ట్ అనేది ఎలా తయారు చేయాలి, దాని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం జీవ ఎరువుల గురించి చర్చించుకుంటున్నాం. ఈ జీవ ఎరువుల్లో మరొక ముఖ్యమైనది వానపాములతో తయారు చేసుకునేటటువంటి ఎరువు. దీన్ని వర్మీ కంపోస్ట్ అని అంటారు. వానపాముల సహాయంతో కూడా మనం జీవ వ్యర్థాలను ఉపయోగించి సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులను మనం తయారు చేసుకోగలుగుతాము. ఇక్కడ ఒక ఉదాహరణగా వింజమూరు మండలం బొమ్మరాజ చెరువు గ్రామానికి చెందినటువంటి రైతులు వారి పొలాల్లో పోషకాలు తగ్గి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది అన్న సందర్భంలో కృత్రిమమైన ఎరువుల ద్వారా ఉపయోగం లేదని తెలుసుకున్న ఈ రైతులు అక్కడ ఉండేటటువంటి రైతు సంక్షేమ సంఘంగా ఏర్పడి అక్కడ ఉండేటువంటి ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి ఈ వర్మీ కాంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఏ విధంగా ఆ వర్మీ కాంపోస్ట్ యూనిట్ని ఏర్పాటు చేసుకున్నారో, అక్కడ వర్మీ కాంపోస్ట్ను ఏ విధంగా తయారు చేసి వినియోగించుకున్నారో చూద్దాం. ఈ వర్మీ కాంపోస్ట్ యూనిట్లో వీళ్ళు 10x1x1/2 మీటర్ ఈ కొలతలతో ఈ వర్మీ కాంపోస్ట్ బెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. 10 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, ఈ విధంగా 1 మీటరు, 10 మీటర్లు, అలాగే లోతు 1/2 మీటరు, 1/2 మీటరు లోతు. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బెడ్ ఏదైతే ఉందో ఈ బెడ్ లోపల వీళ్ళు వివిధ రకాల పదార్థాలు ఉంచారు. అయితే ఈ బెడ్లో నేరుగా ఎండకి కాకుండా, అలాగే వర్షం అనేది పడకుండా, నేరుగా ఎండ తగలకుండా వర్షం పడకుండా ఈ బెడ్ల పైన షెడ్డును నిర్మించారు. అంటే ఒక షెడ్ను నిర్మాణం చేసుకుని ఈ షెడ్ లోపల ఈ బెడ్లను ఇలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ఒక షెడ్డును నిర్మించుకుని ఆ షెడ్ లోపల ఈ బెడ్లు ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే ఎండ అనేది నేరుగా తగిలితే వానపాములు అందులో బతకలేవు, అలాగే వర్షం అనేది కూడా అందులో నేరుగా పడకూడదు. కాబట్టి షెడ్ నిర్మించుకోవాలి. అంతేగాని దీన్ని మనం ఒక క్లోజ్డ్ రూమ్లో మూసేసిన గదిలో కూడా చేయలేము. ఎందుకంటే గాలి వెలుతురు కూడా ఉండాలి, దానికి గాలి కూడా కావాలి. అందుచేత ఒక షెడ్ని నిర్మించుకుంటాం. పైన రేకులు ఉన్నటువంటి కప్పి ఉన్నటువంటి షెడ్ని నిర్మించుకున్నారు. ఈ విధంగా ఈ బెడ్లు తయారు చేసుకున్న తర్వాత బెడ్లో అడుగు భాగంలో కొబ్బరి, అరటి, చెరకు, అలాగే కొబ్బరి పీచు, ఎండిన మినప మొక్కలు, ఇటువంటి ఎండిన పీచు లాంటి పదార్థాలు 3 నుంచి 4 అంగుళాల ఎత్తు వరకు కూడా ఈ బెడ్లో అడుగు భాగంలో వేస్తారు. ఈ రకంగా వేసిన తర్వాత ఎంత ఎత్తు? 3 నుంచి 4 అంగుళాలు. తర్వాత దీని మీద జీవ వ్యర్థాలు నింపాలి. జీవ వ్యర్థాలు అంటే ఏమిటి? ఇంట్లో మనం కాయగూరలు కోసినప్పుడు వచ్చేటటువంటి తుక్కు, ఈ కాయగూరలు, పళ్ళ తొక్కలు, అలాగే ఆకుకూరలో మనం కట్ చేసినటువంటి కాడలు, మిగిలిపోయిన వేర్లు, ఇటువంటి జీవ వ్యర్థాలు. గృహ వ్యర్థాలు, ఇంట్లో వంటింట్లో వచ్చేటటువంటి వివిధ రకాల వ్యర్థాలు. ఈ వ్యర్థాలన్నింటినీ సేకరించి అలాగే వీటిని ఎండిన పేడతో కలుపుతారు. ఎండిన పేడ తడిగా ఉంటే అది కుళ్ళిపోతుంది, కలిపిందంతా కూడా ఎరువు. అందుచేత ఎండిన పేడ లేదా చీకిన పేడ అంటారు. అంటే పేడను అది సేకరించిన తర్వాత దాన్ని ఎండలో అలా వదిలేయడం ద్వారా దాంట్లో నీరంతా ఆవిరైపోయి అది పొడిగా అవుతుంది. అటువంటి ఎండిన పేడలో ఈ గృహ వ్యర్థాలు కలిపి ఈ బెడ్లలో నింపాలి. ఈ విధంగా నింపిన తర్వాత
ప్రతి ఒక్క చదరపు మీటర్కి 1000 వానపాములు వేస్తారు. ఈ వానపాములను కూడా ఈ యొక్క ఈ రైతు సంక్షేమ సంఘం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి వర్మీ కాంపోస్ట్ యూనిట్లో వీళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సేకరించుకున్నటువంటి వానపాములను ఒక చదరపు మీటర్కి 1000 వానపాములు ఉండేలాగా ఆ యొక్క బెడ్లలో వేస్తారు. అలాగే ఈ రకంగా వానపాములు వేసిన తర్వాత దీనిపైన గోనెలతో కప్పుతారు. గోనె సంచులతో కప్పి పైన నీళ్లు చిలకరిస్తూ ఉంటారు. అంటే తేమగా ఉండాలి. ఎంత ఉండాలి? 30 నుండి 40% తేమ ఉండేలా చూసుకోవాలి. నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ఈ వానపాములు లోపల ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ తిని అక్కడ అవి విసర్జించి అక్కడ ఉన్నటువంటి జీవ వ్యర్థాన్ని జీవ ఎరువుగా మారుస్తాయి. ఈ రకంగా మొదటిసారి 60 రోజుల తర్వాత ఆ వ్యర్థాన్ని బయటికి తీస్తే అది ఎరువుగా మారుతుంది. రెండోసారి 45 రోజులకి. ఈ రకంగా ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి 6 సార్లు, సంవత్సరానికి 6 సార్లు ఈ యొక్క వ్యర్థాలను మనం సేకరించుకుని ఎరువుని సేకరించుకోవచ్చు ఈ వర్మీ కాంపోస్ట్ యూనిట్ నుండి. 3 టన్నుల వ్యర్థాలు కనుక మనం అందులో ఉపయోగించినట్లయితే 1 టన్ను జీవ ఎరువు అనేది మనకి లభిస్తుంది. అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఎరువు లభిస్తుంది వ్యర్థం నుంచి ఈ పద్ధతి ద్వారా. ఈ రకంగా వచ్చినటువంటి ఈ జీవ ఎరువు వర్మీ కాంపోస్ట్ను ఉపయోగించడం ద్వారా మొక్కలు బాగా పెరుగుతాయి. రసాయనిక ఎరువులు వాడవలసిన అవసరం లేదు. మొక్కలు చాలా తక్కువగా జబ్బు పడతాయి, ఆరోగ్యకరంగా ఎదుగుతాయి, మంచి ఫలసాయాన్ని మంచి దిగుబడిని మొక్కలు మనకు అందిస్తాయి. అందుచేత వ్యవసాయంలో ఈ వర్మీ కాంపోస్ట్ ఉపయోగించడం అనేది చాలా లాభదాయకంగా ఉండేటటువంటిది. అందుచేత వానపాములని రైతు యొక్క మిత్రులు అని కూడా, స్నేహితులని కూడా చెప్తూ ఉంటారు. అంటే నేలకి ఎంతగానో సహాయం చేస్తుంది ఈ వానపాము. ఇక్కడ తయారైనటువంటి వర్మీ కాంపోస్ట్ కూడా భూమి యొక్క సారాన్ని పెంచడంతో పాటు భూమి యొక్క స్వభావాన్ని కూడా మంచిగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ఇక్కడ మనం చర్చించుకున్నటువంటి ఈ వర్మీ కాంపోస్ట్ లాగే మరొక పదార్థం, సేంద్రియ పదార్థం, సహజ సిద్ధంగా తయారు చేసుకున్నటువంటి పదార్థం కూడా మొక్కలకు పోషకాలను అందించడంతో పాటు వాటి పెరుగుదలకు చక్కగా సహాయపడేటటువంటి పదార్థం పంచగవ్య. ఈ పంచగవ్య అనేది ఆవు నుంచి లభిస్తున్నటువంటి వివిధ పదార్థాల కలయికతో తయారు చేసినటువంటిది. పంచ అంటే 5, గవ్య ఆవు నుంచి లభించినటువంటి ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం, ఈ 5 కలిపితే తయారైనటువంటి పంచగవ్య కూడా ఇది మంచి ఔషధంలాగా, పోషకంలాగా పనిచేసి మొక్కల పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకుని దీని తయారీని సిఫారసు చేస్తున్నారు. రైతులు దీన్ని తయారు చేసుకుని పొలాల్లో ఉపయోగించడం ద్వారా మంచి దిగుబడి పొందొచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ ఇవ్వబడింది, చూద్దాం. పంచగవ్యను తయారు చేసుకోవడానికి ముందుగా ఆవు నెయ్యి, ఆవు పేడ ఈ రెండింటిని కలిపి 4 రోజులు ఉంచాలి. 4 రోజులు ఉంచిన తర్వాత 5వ రోజు దీంట్లో ఆవు మూత్రం, పాలు, పెరుగు, కళ్ళు, కొబ్బరి నీరు, చెరుకు రసం, అరటిపండు గుజ్జు వీటన్నిటిని దీనికి జత చేయాలి. జత చేసిన తర్వాత దీన్ని 10 రోజుల పాటు నిల్వ ఉంచాలి. ఈ 10 రోజులు నిల్వ ఉంచేటప్పుడు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం దీన్ని కలుపుతూ ఉండాలి. ఈ రకంగా తయారైనటువంటి మిశ్రమాన్ని 3% పంచగవ్య అంటే 3% అంటే 3% నీటితో కలుపుకొని 3% దాని యొక్క చిక్కదనం, గాఢత 3% ఉండేలా తయారు చేసుకుని మనం పొలంలో కనుక జల్లినట్లయితే ఇది మంచి పోషకంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది స్ప్రేయర్ల ద్వారా ఈ 3% దీన్ని తీసుకుని నీళ్ళలో కలిపి మనం స్ప్రేయర్ ద్వారా జల్లితే మంచి పోషకంగా ఉపయోగపడుతుంది, మొక్కలు బాగా ఎదగడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఈ పంచగవ్యను కోళ్లకు, చేపలకు ఆహారంగా కూడా వినియోగిస్తూ ఉంటారు. ఈ విధంగా సహజమైనటువంటి సేంద్రియ పద్ధతులు, సహజమైనటువంటి వ్యర్థాలు, సహజంగా లభించేటటువంటి పదార్థాల ద్వారా తయారు చేసుకున్న ఎరువులు మొక్కల పెరుగుదలకి సహాయపడతాయి, భూ కాలుష్యాన్ని తగ్గిస్తాయి, భూసారాన్ని పెంచుతాయి, దీర్ఘకాలికంగా భూసారం స్థిరంగా ఉండేలా చూస్తాయి. అదే రసాయనిక ఎరువులు కనుక ఉపయోగిస్తూ ఉన్నారనుకోండి, ఎంతకాలం ఉపయోగించగలుగుతారు? మహా అయితే 20-30 సంవత్సరాలు. తర్వాత మనం ఎన్ని రసాయనిక ఎరువులు తీసుకొచ్చి ఆ భూమిలో జల్లినా దిగుబడి అనేది ఉండదు. భూమిలో పోషకాల శాతం అనేది మాత్రమే ముఖ్యమైన అంశం కాదు. భూమి యొక్క స్వభావం కూడా స్థిరంగా ఉండాలి అంటే సహజమైన పదార్థాలు భూమికి తిరిగి చేరబడుతూ ఉండాలి. భూమికి పోషకాలు ఎప్పుడూ సహజమైన పద్ధతుల ద్వారా అందించబడినప్పుడే భూసారము బాగుంటుంది, భూ స్వభావము బాగుంటుంది. ఇవి రెండూ బాగున్నప్పుడు మాత్రమే దీర్ఘకాలికంగా పంటలు అధిక దిగుబడితో పండడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఇప్పుడు చాలామంది రైతులు ఈ సేంద్రియ పద్ధతులు,
సేంద్రియ ఎరువులు ఉపయోగించేటటువంటి యాజమాన్య పద్ధతులపైనే మొగ్గు చూపి మంచి ఫలితాలను తక్కువ ఖర్చుతో సాధిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం, రసాయనిక ఎరువులతో వ్యవసాయం, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడాలను మనం చూద్దాం. సేంద్రియ వ్యవసాయానికి సేంద్రియ ఎరువులు ఉపయోగించటం, జీవ ఎరువులను ఉపయోగించటం, జీవ వ్యర్థాలను వినియోగించుకుని ఎరువులను తయారు చేసుకోవటం మొదలైన పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ పద్ధతులకి రసాయనిక ఎరువులు ఉపయోగించడం ద్వారా చేసేటటువంటి వ్యవసాయానికి గల ముఖ్యమైన తేడాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇంతకు ముందుగానే మనం చెప్పుకున్నట్లు రసాయనిక ఎరువులు ఉపయోగించడం ద్వారా వ్యవసాయం చేస్తే ఇది స్వల్పకాలిక ఫలితాలను మాత్రమే ఇస్తుంది. అంటే 20-30 సంవత్సరాల వరకు మంచి దిగుబడులు వచ్చినా తరువాత నేల దాని యొక్క సారాన్ని కోల్పోవడమే కాకుండా స్వభావాన్ని కూడా కోల్పోతుంది. తర్వాత మనం ఎన్ని రసాయనిక ఎరువులు వేసినా మంచి దిగుబడి అనేది రావడానికి అవకాశం లేదు. అలాగే కాకుండా ఆ నేలలో అధిక మొత్తంలో కలుపు మొక్కలు పెరగడం, అలాగే నేలలో అనేక రకాలైనటువంటి క్రిమికీటాలు పెరిగి పంటను నాశనం చేయడం మొదలైనవి సంభవిస్తాయి రసాయనిక ఎరువులు వాడితే. అదే సేంద్రియ వ్యవసాయం, ఈ సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు చాలా పాపులారిటీ ఉన్నటువంటి పదం. చాలామంది రైతులు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులకు మార్కెట్లో అధిక గిరాకీ ఉంది. వినియోగదారులు కూడా, అంటే ఈ సరుకులను కొనేటటువంటి వినియోగదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆరోగ్యం గురించి అధికమైన అవగాహన పొందడం జరుగుతుంది. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ అలాగే అక్షరాస్యత శాతం పెరగడం వల్ల వినియోగదారులకు విషయాలని తెలుస్తూ ఉన్నాయి. ఉత్పత్తులు పండించేటటువంటి ఉత్పత్తులను ఏ విధానంలో పండిస్తున్నారు, ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవి అనే ఆలోచన ధోరణిలో ప్రస్తుతం సమాజంలో అనేక మంది ఉన్నారు. అందుచేత ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులకు అధిక ధరలు చెల్లించి కూడా కొనడానికి ముందుకొస్తున్నారు. మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు గమనించినట్లయితే ప్యాకెట్ల మీద కొన్ని వస్తువులు, అంటే కొన్ని ఉత్పత్తులు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్స్ అనేటటువంటి ఉత్పత్తులు కూడా లభిస్తున్నాయి. మీరు పెసలు కొన్నారనుకోండి, అందులో ఆర్గానిక్ పెసలు, సాధారణ పెసలు. కందులు కొంటే కందుల్లో ఆర్గానిక్ కందులు, సాధారణ కందిపప్పు. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పెంచినటువంటి పంటలకు అధిక ధర ఉన్నప్పటికీ కూడా వాటికి గిరాకీ ఉంది. ఎందుకని? ప్రజలందరూ కూడా అప్రమత్తత పొందుతున్నారు, ఆరోగ్యం మీద అప్రమత్తత. అలాగే రైతుల కోణం నుంచి కనుక మనం ఆలోచిస్తే రైతు కూడా నేల ఆరోగ్యం కాపాడడం కూడా ముఖ్యమైన విషయం గమనిస్తూ ఉన్నాడు. పంట పండించడం మాత్రమే కాదు, తరతరాలకి పంట ఇందులో పండాలి ఈ పొలంలో. అంటే ఆ పొలంలో ఉన్నటువంటి ఆ నేల యొక్క ఆరోగ్యం కూడా సవ్యంగా కాపాడబడాలి. దానిలో ఉండే సమతాస్థితి కూడా సవ్యంగా ఉండాలి. దాని స్వభావం అనేది బాగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది మంచి ఫలసాయాన్ని, మంచి దిగుబడిని ఇవ్వగలుగుతుంది. అందుచేత రసాయనిక సేంద్రియ వ్యవసాయం, రసాయనిక పద్ధతులు వాడడం, ఈ మంచి యాజమాన్య పద్ధతులు ఈ అవలంబించడం ద్వారా ఈ నేలలో పోషకాలను పెంపొందించుకోవడం చేయడం జరుగుతుంది సేంద్రియ వ్యవసాయం ద్వారా. అలాగే ఈ సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించేటటువంటి బయో ఫెర్టిలైజర్స్, రైతులు ఈ బయో ఫెర్టిలైజర్స్ను ఉపయోగిస్తున్నారు. జీవ ఎరువులు, జీవ ఎరువు అంటే మిగిలిన ఎరువుల్లాగా ఇందులో రసాయనాలు ఉండవు. మనం ఎరువుల కొట్టుకెళ్ళి ఎన్పీకే తెచ్చుకున్నాం అనుకోండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం తెచ్చుకున్నాం అనుకోండి, దీన్ని మనం కలిపితే దీన్ని కనుక మనం నీళ్ళలో కలిపి జల్లితే అందులో రసాయనాలు ఉంటాయి. ఎందుకంటే అవి సింథటిక్, కృత్రిమంగా తయారైనవి. జీవ ఎరువుని తీసుకొచ్చామనుకోండి, జీవ ఎరువులో ఎటువంటి రసాయనాలు ఉండవు. మొక్కకు అవసరమైన రసాయనాలు, పోషకాలు ఎరువులో ఉండవు. ఈ ఎరువుని జల్లిన తర్వాత ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు వాతావరణంలో, పరిసరాల్లో ఉన్న నత్రజని నేలలో చేరే విధంగా చేస్తాయి. అది జీవ ఎరువుల బయో ఫెర్టిలైజర్స్ యొక్క ప్రత్యేకత. ఇటువంటి జీవ ఎరువులు ఉపయోగించటం, సేంద్రియ ఎరువులు ఉపయోగించటం, మంచి యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా రసాయనాలు లేకుండా ఆరోగ్యకరమైన పంట, అధికమైన దిగుబడిని సాధించగలిగేటటువంటిదే సేంద్రియ వ్యవసాయం. రసాయనిక ఎరువుల గురించి చూద్దాం. రసాయనిక ఎరువుల్లో ముఖ్యంగా ఎన్పీకే, సూపర్ ఫాస్ఫేట్ మొదలైన బస్తాలు మనకి కనబడుతూ ఉంటాయి ఎరువుల దుకాణంలో. ఈ బస్తాల్లో గుళికలుగా ఎరువులు అనేవి లభ్యమవుతూ ఉంటాయి.